ఓటమి అంటే ఓడిపోవటం కాదు, తిరిగి లేవటానికి ప్రయత్నించినప్పుడే నిజమైన ఓటమి. మీ చుట్టూ చాలామంది ఉన్నట్లు అనిపిస్తారు, కానీ మీతో ఉన్నది చేతులు మాత్రమే. వాటిలో సత్తు ఉన్నంతవరకే ఎవరైనా మీ మాట వినేది. మౌనం ఎప్పుడు అహంకారం కాదు, కొన్నిసార్లు అది చాలా బాధను దాచిపెడుతుంది. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నదే కావచ్చు, దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. జీవితంలో ఎప్పుడూ ఎవరిని నిర్లక్ష్యం చేయకండి. కష్టాలను సుఖాలను తీసుకొచ్చేది కాలమే, తీసుకెళ్లేది కాలమే. మీది కేవలం ప్రయాణమే. నమ్మటం లేదా ఎవరిని నమ్మకపోవటం రెండు ప్రమాదమే. కొన్నిసార్లు సమాధానం కోసం అరవటం, ఆవేశపడటం కన్నా ఆగిపోవటం మంచిది. జీవితంలో కొన్ని రోజులంతే. దారి కనపడకున్నా అడుగు ముందుకు వెయ్యాలి. మనసు భారంగా ఉన్నా బాధ్యతలు మోయాలి. ఏ తోడు లేకున్నా ఒంటరిగా బ్రతికేయాలి. వెలకట్టలేని బంధాన్ని నిలిపి ఉంచడానికి సారీని మించిన పదం లేదు. మీ అనుకున్న వాళ్లకు సారీ చెప్పటంలో తప్పు లేదు. నువ్వు పడిపోతే నవ్వటానికి, నువ్వు గెలిస్తే అసూయపడటానికి జనాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించకు. గాలికి భయపడితే దీపం వెలగదు, ఓటమికి భయపడితే జీవితం సాగదు. మీ పరిస్థితులను అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుండేవాళ్ళు కొందరే ఉంటారు. పోయిన దాని గురించి చింతించకు, నీదైతే నిన్ను దాటిపోదు. నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోకు. వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రమే. చిన్నప్పుడు నటన అంటే తెరపైన ఉంటుందనుకునే వారికి ఎదిగిన తర్వాత తెలుస్తుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మించిన నటులు ఉండరని. అతిగా ఆలోచించడం కూడా మంచిది కాదు. మంచిని కూడా చెడులా చిత్రీకరించి నిన్ను అంధుడిని చేస్తుంది. భయం అనేది కంటికి కనిపించిన గొలుసు. అది మనసును బంధించి ముందుకు అడుగు వేయనివ్వదు. ఈ సమాజంలో ఎలా బ్రతికినా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. రాముడి కథలో కూడా కన్నీళ్లున్నాయి, అందుకే అది రామాయణం అయింది. కష్టాలు లేని లైఫ్, కారం లేని కూర ఒక్కటే, రుచి ఉండదు. దెబ్బ తగలటం కామన్, ఆ దెబ్బను తట్టుకొని నిలిచినోళ్ళే లెజెండ్. కొన్ని ఆలస్యం అవుతున్నాయంటే అంతకన్నా మంచిదేదో ఎదురొస్తుందని అర్థం. కృంగిపాటుకు గురి కావద్దు, బాధపడొద్దు. ఎప్పటికైనా నిన్ను అందనంత ఎత్తులో నిలిపేవి, గెలుపు వరకు చేర్చేవి అవమానాలే. లక్ష్యం లేని ప్రయాణం మేఘాలు కమ్మిన నక్షత్రం లాంటిది. మార్గం ఉన్నా వెలుగు కనిపించదు. పైసలు ఉంటే దేవుడు కూడా ప్రత్యేక దర్శనం ఇస్తాడు. మీ ఆలోచనలు ఎంత బలంగా ఉంటే మీ కలలు అంత త్వరగా నిజమవుతాయి. ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవటానికి అదృష్టం ఉండాలి. సంతోషం ఎలా ఉంటుందోనని అనుభూతి చెందే లోపే బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం. మారే తేదీలు చెప్పే నిజం ఇదే. కష్టమైనా ఇష్టమైనా ఏదీ శాశ్వతం కాదు. అర్థం చేసుకునే ఉద్దేశం లేని మనిషికి నువ్వెన్నిసార్లు చెప్పినా వ్యర్థమే. జేబులో పైసలు, చేతిలో సక్సెస్ ఉంటే నువ్వు చెప్పే సోది కూడా సూక్తిలా వింటారు. అవి లేకపోతే నువ్వు చెప్పే సూక్తి కూడా సోది అనిపిస్తుంది. ఈ 5 విషయాలు అనుకోండి. మీరు బెస్ట్ అని, మీరు బ్యూటిఫుల్ అని, మీరు ఏదైనా చేయగలరని, మీరు విజేతనని, మీతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటారని. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్లే నిజమైన కోటీశ్వరులు. ఏం పర్లేదు, ఇవాళ నిన్ను కింద పడేసిన జీవితమే రేపటి రోజున నిన్ను పైకి లేచి ఎలా నిలబడాలో కూడా నేర్పిస్తుంది. కావలసింది కాస్త ఓపిక మాత్రమే. 2 విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని కూడా మందు అంటారు. పేర్లు ఒకేలా ఉన్నా వాటి గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసులు ఒకలా ఉండవు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు.
గాజు విరిగే కొద్దీ పదునెక్కుతుంది. మనసు విరిగే కొద్దీ మాట కఠినంగా మారిపోతుంది. ఏ వ్యక్తి అయినా కొడితే భరించగలడు, కానీ తన మనసును బాధ పెడితే మాత్రం అస్సలు తట్టుకోలేడు. ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలు తింటుంది. ఆ పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి. కాలం, పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అదృష్టం రావచ్చు, కానీ ప్రయత్నం లేకపోతే నిలవదు. జీవితంలో మీకొచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవటంలోనే మీ పనితనం, నైపుణ్యం దాగి ఉంది. జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన తర్వాతే కొత్త ఆకులు చిగురిస్తాయి. నిన్నెవరో తెలుసుకుంటారు అనే భ్రమలో ఉండకు. ఎందుకంటే నీ నీడ కూడా వెలుగు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. నిజమైన సంతోషం అంటే ఏ లోటు లేకపోవటం కాదు, లోటుపాట్లకు అతీతంగా జీవించటం. నువ్వు నమ్మిన బాటలోనే ముందుకు వెళ్ళు. పక్కవారి గెలిపోటములు చూసి అక్కడే ఆగిపోతే ఎప్పటికీ అనుకున్న లక్ష్యం చేరుకోలేవు. సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మాసినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు. విలాసాలు, సౌకర్యాలు పక్కన పెట్టి కేవలం అవసరాలపై దృష్టి పెట్టినప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. ఎదుటివారిలో మంచినే చూసే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. కోపం, అనుమానం మిమ్మల్ని దేన్ని అర్థం చేసుకొనివ్వవు, సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. వీటిని వదిలేస్తేనే జీవితం ఆనందమయమవుతుంది. సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితంలో సక్సెస్ అయితే కష్టపడి వచ్చాడ్రా అంటారు. అదే ఫెయిల్ అయితే జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదు అంటుంది సమాజం. తిట్టేవారితో ఆలోచించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ పొగిడే వాళ్ళతో మాత్రం ఆలోచించే మాట్లాడాలి. కష్టంలో సాయపడిన చెయ్యి పాఠం చెబితే కష్టాల్లో వదిలేసిన చెయ్యి గుణపాఠం చెబుతుంది. రెండు శ్రద్ధగా నేర్చుకోవాలి. అలాగే ఏది పట్టుకోవాలి, ఏది వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. మనిషికి స్వార్థం ఉండటంలో తప్పు లేదు. కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలి తప్ప ఎదుటివారిని ముంచేంత ఉండకూడదు. అనవసరంగా ఎదుటివారి అహాన్ని పరీక్షించకు. మనిషి అహం నివురు కప్పిన నిప్పు వంటిది. మీరు దాన్ని రెచ్చగొట్టనంతసేపు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రెచ్చగొట్టి అగ్గి పుట్టించావో, తోకకు నిప్పంటుకున్నప్పుడు హనుమంతుడు లంకని తగలబెట్టినట్లు ఆ అహం ఏ పరిణామాలకు దారితీస్తుందో మీ ఊహకు కూడా అందదు. అందుకే సమయం, సందర్భం లేకుండా మనిషి అహాన్ని పరీక్షించకూడదు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. అవసరానికి ఆదుకున్న వారిని కూడా మర్చిపోతున్న రోజుల్లో బ్రతుకుతున్నారు. మీరెవరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, రేపన్న రోజు మీకెవరు అవసరం పడకుండా ముందు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ పైసలు లేకపోతే కష్టాల్లో ఉన్నామని తెలిస్తే తోబుట్టువులు కూడా దరి చేరటం లేదు. నీ ప్రతిరోజు, ప్రతి అడుగు, ప్రతి రూపాయి రేపు నీ జీవితాన్ని నిర్ణయించగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.